ఆవిడ దివ్య వచ్చాం. ఇంకా గట్టిగా చెప్పు, కొంచెం వెనకాల వినిపించిందా నీకు? వినిపించింది. మావేనాడు చిన్న నీకు వినిపించిందా? అది కొంచెం గట్టిగా చెప్పు. అక్కడ దాకా వినిపించలేదండి మీ ఫ్రెండ్స్ కి. అది నేను మా ఆవిడ దివ్య వచ్చాం. నువ్వురా? అస్సలు వినిపించలేదు. మా తమ్ముడే అక్కడికి ఇక మీ మామయ్యకి వినిపించలేదు, మీ అత్తయ్యకి వినిపించలేదు. నేను మా ఆయన విజయ్తో వచ్చాం. చెప్పు ఇంకా గట్టిగా. నిన్ను ఇక్కడ అక్కడ ఎంత ఏడిపించారా? ఇలాగే ఏడిపించారు అక్కడ. అదే అంటున్నాను, గట్టిగా కాదు, స్లో చెప్తున్నారు. చెప్పండి కొంచెం గట్టిగానే. దివ్య అక్కడ వినిపించింది అందరికీనే? వినిపించింది. ఇంకొకసారి గట్టిగా వినిపించట్లేదు. అది వినిపించిందా లేదా అడుగు అందరినీ. అందరికి వినిపించిందా? అడగలేదు. నిన్ను అడిగామా? అలాగే ఏమన్నారని అడుగుతాను అప్పుడు. అదిగో అక్కడ మీ మామయ్య గారు తినిపించలేదు, మీ బావగారు విజయ్తో వచ్చాను. ఇంకా వినిపించిందా? మీ మామయ్య గారు వినిపిస్తుందా? ఏదో వచ్చినట్టు అంటే బిడ్డ పడతాం కదా, ఖాళీ చేస్తున్నాను. అది అసలు చూడు, అటు సైడ్ ఉండి అక్కడికి సపోర్ట్ చేయట్లేదు. చెప్పండి గట్టిగా చెప్పాలా? అదే చెప్పు దివ్య గట్టిగా. విజయలా చెప్పాడు. నేను మా ఆయన విజయ్ కుమార్ తో వచ్చాను. వినిపించిందా చిన్నానా? చెప్పలేదు. అది ఇద్దరు చెప్పండి, ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పండి. నేను మా ఆవిడ దివ్య తేజతో వచ్చాను. నీకు వినిపించలేదంట. అదిగో దానికి వినిపించలేదంట. మరి గట్టిగా చెప్పు మరి. అవును వినిపించలేదు. నేను మా ఆవిడ దివ్య తేజతో వచ్చాను. వినిపించిందా? ఇంకా ప్రేమగా చెప్పాలా? సరిపోద్దా? ఇంకా ప్రేమగా అడుగు, చెప్తాడు. అదంట నువ్వు చెప్పు మరి. అంతే ప్రేమగా చెప్పాలి నువ్వు. చెప్పు కూర్చొని ఇప్పుడు కూర్చొని కదా వచ్చావు. అయిపోయి సింపుల్ గా చెప్పేశారు. తమ్ముడితో తమ్ముడితోనా మరదలతోనే? మరదల్లో కూడా అయిపోయినా అత్తమానున్నా ఈ టైంలోనే. నేను వచ్చి పెట్టాలా? డబ్బులా పోలంత ఇబ్బంది పెట్టను. మా తమ్ముడే కదా. తమ్ముడు అని ఇబ్బంది పెట్టలేదు. కమిట్ అయిపోయి కమిట్ అవరు అది తెలుసు. ఇలా కాదు, ఆల్రెడీ కమిట్ అయిపోయింది. చూసావా? అదిగో అడగక్కలొద్దు. కుడ్కాలు పెట్టి రండి. ₹10 వేసాడు చూడు తమ్ముడు. 10 వీడియో తీయండి. దివ్య నీకేమన్నా పక్కన అలాగే తిరగకూడదాము. ఇక్కడ హార్ట్ సింబల్ అయిపోయింది. ఇక్కడ హార్ట్ సింబల్ అయిపోయావా? రాసింది కుడుకోవాలి. ఎడకాలేటట్టున్నారా? అవి అది చీరంచు కింద పట్టి వాళ్ళు కూర్చోండి సార్. ఏంటి బుజ్జి ఈరోజు వయసులో కనిపిస్తుంది. ఎక్కడ కూర్చుంటారు?
సోఫా కూర్చోండి. లేకపోతే బయటకు వచ్చాము నేను ఒక కుర్చీలో కూర్చోండి ఇలా కుర్చీలో కూర్చోండి